వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఎమ్మెల్యేలలో ఆ ఎమ్మెల్యే స్టైల్ వేరు. ఏదో ఒక విధంగా నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలని కోరుకుంటారా ఎమ్మెల్యే. మిగతా ఎవ్వరూ చేయని విధంగా కార్యక్రమాలు చేపట్టి తన స్పెషాలిటీ నిరూపించుకోవాలని చూస్తుంటారు. తాజాగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు 105 చోట్ల 303 పనులకు శంకుస్థాపనలు చేసి రికార్డు సృష్టించారు. నియోజకవర్గంలో శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలనేది తన ధ్యేయమనేలా పనిచేస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? పార్టీ మారినా పవర్ చెలాయిస్తున్న ఆ శాసన సభ్యుడెవరు? మీరే చూడండి. సింహాపురిలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. రాష్ట్రంలోనే తాము స్పెషల్ గా ఉండాలని అనేక కార్యక్రమాలు చేస్తుంటారు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయ నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. అలాంటి జిల్లాకు చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదో ఒక విధంగా నిరంతరం ప్రజల్లో ఉండాలని ఆయన వేసే స్కెచ్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఏకంగా వైసీపీకి గత ఎన్నికల్లో చుక్కలు చూపించి మరీ ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శ్రీధర్ రెడ్డి. తొలి నుంచి వైసీపీలో కీలక నేతగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆరోపణలతో ఒక్కసారిగా వైసీపీ నుంచి బయటకొచ్చేశారు. ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుటా ఎగురవేశారు. దాంతో వైసీపీ సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని కూడా అప్పటి అధికార పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకొని అనర్హత వేటు వేసేలోగానే ఎన్నికలొచ్చేశాయి. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి విజయఢంకా మోగించారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీతో పాటు జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి తన ఎజెండా అంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఆలోచించడం వంటివి ఆయన అస్త్రాలుగా చేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోని అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆయన దేశంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకంగా అభివృద్ధి పనుల కోసం 105 చోట్ల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతి ప్రాంతంలోనూ స్థానిక మహిళల చేత శంకుస్థాపనలు చేయించి ఆయా కార్యక్రమాలకు అటు శ్రీధర్ రెడ్డి, ఇటు ఆయన సోదరుడు టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు హాజరయ్యారు. ఆయా అభివృద్ధి పనులన్నింటినీ 60 రోజుల్లో పూర్తి చేయిస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. తన నియోజకవర్గంలో టెంకాయ కొడితే ఆ పని పూర్తవ్వాల్సిందేనని, 60 రోజుల తర్వాత ఆయా పనుల్లో ప్రారంభోత్సవం స్థానిక కార్యకర్తల చేత చేయిస్తానని వెల్లడించారు. దీంతో అటు కార్యకర్తల్లో ఇటు స్థానిక ప్రజల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెరగని ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తుండటం జనం మన్ననలను అందుకుంటుంది. మంత్రి నారా లోకేష్ సైతం శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ రిలీజ్ చేయడం విశేషం. అయితే ఎవరూ చేయలేని విధంగా 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపన చేయడం సంతోషమని, ఇలాంటి ఎమ్మెల్యే అందరికీ ఆదర్శప్రాయమంటూ లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విపక్షమే లేకుండా పోయింది. పేరుకి వైసీపీకి ఓ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కనీసం ఆయన చుట్టూ తిరిగేందుకు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుడు కూడా లేకపోవడం విశేషం. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వైసీపీని జీరో చేయడంలో శ్రీధర్ రెడ్డి భారీగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ విపక్షమే లేకుండా పోయింది. కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలంతా శ్రీధర్ రెడ్డి పక్షాన్ని నిలబడ్డారు. స్వపక్షంలో ఉండి విపక్షాన్ని ఇరుకున పెట్టే నేతలు ఎంతో మంది ఉంటారు. అయితే స్వపక్ష నేతలను తన పనితీరుతో సందిగ్ధంలోకి నెట్టే నేతలు కొందరే ఉంటారు. అటువంటి వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు అని రాజకీయ వర్గాల్లో ఎవరైనా టక్కున చెప్పే విధంగా ఆయన వైఖరి ఉంటుంది. ఎమ్మెల్యే పదవిని సుదీర్ఘకాలం చేపట్టాలని, ఆ పదవి తనను విడిచి వెళ్లకుండా ఉండాలంటే ప్రజాక్షేత్రంలో చేయాల్సిన పనులన్నీ చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని కోటంరెడ్డి భావిస్తున్నారట. మొత్తానికి అభివృద్ధికి సంబంధించి ఆయన గీస్తున్న భారీ స్కెచ్ తో
మిగిలిన ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగటం ఖాయంగా కనిపిస్తుంది.